నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆ దేవి దయ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మరి ఆ అమ్మలగన్న అమ్మ యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి పూజల్ని చేయాలి, నవరాత్రుల్లో ఎటువంటి నియమ నిష్ఠాలు పాటించాలి ఇత్యాది విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ పరంగా సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు సూక్తి సుధాకర, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ రచయిత డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. మరి వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. శరన్నవరాత్రుల ప్రాధాన్యత ఏమిటి అని అడుగుతున్నారు లక్ష్మి గారు, కరీంనగర్ నుండి. శరన్నవరాత్రులకి చాలా ప్రాధాన్యం ఉన్నదమ్మా. ఎందుకంటే శరద్ వసంతనామానవు దుర్గమవు సర్వదేహినాం అని చెప్పి ఈ శరదృతువు, వసంత ఋతువు ఈ రెంటికి సంబంధించినటువంటి శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఇవి రెండు ఉన్నాయే. ఈ కాలము చాలా జటిలమైనటువంటి కాలం. ఈ శరత్తు, వసంతము అనేటటువంటివి. ఈ వసంతము అనేటటువంటిది వేసవి కాలకి ఆరంభంలో వచ్చేటటువంటి గ్రీష్మ ఋతువు కాంగానే వచ్చేటటువంటిది. అది ఒక విధంగా ఋతు సంధి, సంవత్సర సంధి, సమస్తమునకు సంధి అవ్వటం వల్ల ఆ సంధి కాలంలో అనేక రకాల దోషాలు, ప్రమాదాలకి ఆస్కారం ఉన్నటువంటి సమయం. అలాగే ఈ శరదృతువు కూడా, ఇది కూడా ఒక సంధి, ఖచ్చితంగా 6 నెలలకు వస్తుంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, 3 ఋతువులు తర్వాత ఈ శరదృతువు మళ్ళీ 6 నెలల కంటే సమానంగా మధ్యలో వచ్చేటటువంటిది. ఇది కూడా కాలము యొక్క ఒక సంధి. ఈ సంధి కాలంలో చాలా అనేక రకాల అనారోగ్యాలకి, ప్రమాదాలకి కారణమైనటువంటి కాలం ఇది. యమఘంటికలు అంటారు. ఈ శరన్నవరాత్రులకి ముందు మహాలయము అని చెప్పి, మహాలయ అమావాస్య నాటి నుంచి మనకి తరువాత రోజే ఈ శరన్నవరాత్రులు ఆరంభమవుతాయి. అవన్నీ కూడా యమఘంటికలు, పితృదేవతలకు సంబంధించినటువంటి పితృకార్యాలు చేసేటటువంటి రోజులు అవన్నీ కూడా. అలా ప్రమాదకరమైనటువంటి శరద్వసంతనామానవు దుర్గమవు సర్వదేహినాం, అటువంటి దుర్గమ కాలం నుంచి మనం బయటపడటం కోసమని ఈ 2 నవరాత్రుల్ని కూడా నిర్వహించుకుని ఆ భగవద్ అనుగ్రహం వల్ల వసంత నవరాత్రులు శ్రీరామచంద్రునికి చేస్తాం, శరన్నవరాత్రులు అమ్మవారికి చేస్తాం. యథార్థంగా ఈ ఇద్దరు ఒకటే అని చెప్పి శ్రీరామో లలితాంబిక అని చెప్పి చెప్పబడ్డది. అక్కడ శ్రీరాముడు, ఇక్కడ లలితాంబిక, ఇద్దరు కూడా ఒకటే. అక్కడ పుంరూపంగా, ఇక్కడ స్త్రీ రూపంగా ఆ భగవంతుణ్ణే సేవిస్తాం నవరాత్రులలో. ఇలా సేవించటం వల్ల యమఘంటికల నుంచి మనం బయటపడతాం. ప్రమాదకరమైనటువంటి ఈ వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల కాలాల యొక్క ప్రమాదాల నుంచి బయటపడటం కోసమని ఈ శరన్నవరాత్ర పూజ చాలా అవసరమైనటువంటిది. అట్లాగే ఈ శరన్నవరాత్రుల సేవ ద్వారా ఇవన్నీ కూడా, రాత్రులు అంటే రాత్రి రాక్షస శక్తికి నిదర్శనం. తమోమయమైనటువంటి కాలము రాత్రులు. అది రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఆ రాక్షస ప్రవృత్తిని అణిచినటువంటి రోజులు ఇవి. అమ్మవారు మహాకాళిగా, కాళిగా, చాముండిగా అలా అనేక రకాల రూపాలలో రాక్షస శక్తుల్ని అణిచి మనకి దివ్యమైనటువంటి శక్తులు ప్రసాదించేటటువంటి కాలం కాబట్టి ఈ కాలంలో ఆ తల్లిని సేవించుకోవటం ద్వారా సమస్తములైనటువంటి ప్రయోజనాలు సాధించుకోవటం కోసమని తప్పకుండా శరన్నవరాత్రులు జరుపుకోవటం అవసరం. ఇంటింట జరుపుకోవటం అనేటటువంటిది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలను కావటానికి హేతు అవుతుంది. గురుగారు, ఈ ఉత్తరాన్ని హైదరాబాద్ నుంచి సుమతి గారు రాస్తున్నారు. దేవి నవరాత్రుల్లో తప్పనిసరిగా కలశ స్థాపన చేయాలా అని అడుగుతున్నారు. మనము ఏదైనా ఒక వ్రతం చేసేటప్పుడు కలశారాధన, కలశ స్థాపన చేయటం అనేటటువంటిది, అంటే ఆ కలశమునందు దేవతని ఆవాహన చేస్తాం. దేవతా పూజ చెయ్యాలి అంటే మనకి ఏవో పటాలు, ఎక్కడెక్కడో తగిలించుకునేటటువంటి పటాలు, వాటిని తీసుకొచ్చి పెట్టడము అది చాలదు.
అట్లాగే పోని విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ విగ్రహాలకి తర్వాత మనం అనంతరము న్యాయం చేయలేం. 9 అంగుళాలు దాటాక పైన ఉన్నటువంటి విగ్రహాలని ఇంట్లో పూజించుకోవటం మంచిది కాదు. అలా 9 అంగుళాల లోపే అయినటువంటి వాటిని కూడా మరి వాటికి సంప్రోక్షణ చేసి పూజలో పెట్టుకున్నప్పుడు అనంతరం కూడా రోజు సేవించుకోవాలి. అలా కాక పరిమితంగా ఈ వ్రతానికే పరిమితంగా మనం చేసుకుని దానికి ఉద్వాసం చెప్పుకుని పూర్తి చేసేటటువంటి విధానంలో కలశ స్థాపన చేసుకోవటం అనేటటువంటిది ఏర్పాటు చేయబడ్డది. ఆ సమస్త శక్తులని, ఆ దేవికి సంబంధించినటువంటి ఆ శక్తిని కలశములోకి ఆవాహన చేసుకుంటాం. ఆ కలశమే దేవతాశక్తి. ఆ కలశానికి అలా దేవతాశక్తిని స్వీకరించేటటువంటి, అక్కడ ఉంచుకునేటటువంటి శక్తి ఉన్నది. ఏదైనా ఒక దేవాలయంలో విగ్రహాన్ని మార్చాలన్నా, లేదు దేవాలయం మొత్తం మార్చాలన్నా కూడా ఏం చేస్తారంటే ఆ కళలని తీసుకొచ్చి కలశములో ఉంచి ఆ కలశాన్ని, అంటే బాలాలయంలో పెట్టడం అంటారు, ఆ కలశాన్నే ఒక చోట ఓ చిన్న ఆచ్ఛాదన ఏర్పాటు చేసి పెట్టి మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేసేదాకా ఈ కలశాన్నే ఆ దేవతతో సమానంగా పూజిస్తూ ఉంటారు. అంటే కలశానికి అట్లా దైవశక్తిని పరిపూర్ణంగా స్వీకరించేటటువంటి, ఆవాహన చేసుకునేటటువంటి శక్తి ఉన్నది. కాబట్టి మనం ఒక వ్రతం చేసేటప్పుడు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ వ్రతాన్ని స్వీకరించినప్పుడు ఈ 9 రోజులు కూడా కలశ స్థాపన చేస్తే స్థిరాభవ అని చెప్పి ఆమెని అట్లా స్థిరంగా మనం 9 రోజులు ఉంచి ఆ సేవ చేయటం వల్ల పరిపూర్ణంగా ఆమెను సేవించినటువంటి ఫలితం వస్తుంది. విగ్రహాలకి పటాల కంటే కూడా దీనికి ఉన్నటువంటి విశిష్టత గొప్పది. కాబట్టి కలశ స్థాపన చేసి మనం పూజ చేసుకునేటటువంటి విధానం ఏర్పడ్డది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రోహిణి గారు ఖమ్మం నుండి రాస్తున్నారు. 9 రోజులు దీక్షను ఏ విధంగా నిర్వహించాలి తెలియచేయండి అని అడుగుతున్నారండి. నవరాత్రి దీక్షని కలశ స్థాపన చేసుకుని ఆరంభిస్తామమ్మా. ఈ 9 రోజులు కూడా త్రికాల అర్చన చెయ్యాలి. అమ్మవారికి 3 వేళల ప్రాతకాలార్చన, మాధ్యాహ్నికార్చన, సాయంకాలార్చన, అట్లా 3 వేళల అర్చన చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట తప్పకుండా చేయాలి. నవరాత్రి పూజ ఇది కాబట్టి అలా త్రికాల పూజ నిర్వహించటం ఒకటి. రెండవది బాల కుమారి పూజ, 9 రోజులు కూడా కుమారి పూజను నిర్వహించటము అది కూడా అవసరమైనటువంటిదే. ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అది హేతుభూతం అవుతుంది. అలాగే దేవి భాగవతం పారాయణ చేయటము, దేవి భాగవత ప్రవచనం చేయటం, ఇది కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో అది ఒక భాగం. ఈ 9 రోజుల సేవలో ఒక భాగంగా పారాయణ చేయటము అనేటటువంటిది ఉంటుంది, ప్రవచనం చేయటం అనేటటువంటిది ఉంటుంది. అవి కూడా కర్తవ్యం, నిర్వహించవలసినటువంటివి. అట్లాగే సప్తశతి పారాయణ, ఈ సప్తశతి పారాయణ కూడా మనం వీటన్నిటినీ ఒకళ్ళే చేయలేరు కాబట్టి ఋత్వికుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ చేత ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేటట్లయితే పరిపూర్ణంగా నవరాత్రులు నిర్వహించేటటువంటి వాళ్ళు ఈ కలాపాలన్నీ జరపాలి అని అర్థం. అలా సప్తశతి పారాయణ నిర్వహించటం, అట్లాగే మూలమంత్ర జపం చేయటం, దానికి సంబంధించినటువంటి తర్పణలు, ఆ తర్పణలకు సంబంధించినటువంటి దశాంశము హోమం చేయటము, అట్లాగే అన్న సమారాధన చేయటము, ఈ క్రతువంతా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల పూజల్లో ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు 9 రోజులు 9 రకాల నివేదనలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎక్కువగా అమ్మవారికి అన్న నివేదనలు, అన్న ద్రవ్యాలతో, అన్నంతో చేసేటటువంటి పదార్థాలు ఇష్టం. పొంగలి, పాయసము, దధ్యోదనము, ఇటువంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నివేదన, అన్న నివేదనలు, మిగతా నివేదనలు కూడా చేయటం. అట్లాగే కుంకుమ పూజ అమ్మకి చాలా ఇష్టం. లలిత సహస్రనామావళితో చక్కగా కుంకుమ పూజ చేయటం. అట్లాగే శ్రీచక్రార్చన కూడా ఈ నవరాత్రుల యొక్క సేవలలో ఒక భాగం. శ్రీచక్రార్చన కూడా మనం శ్రీచక్రార్చన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళ చేత చక్కగా శ్రీచక్రార్చన చేయించేట్లయితే ఆ శ్రీచక్రం అనేటటువంటిది మొత్తము అందులో అయ్యవారికి సంబంధించినటువంటి ఆ శివ శక్తి
కోణాలు నవావరణలు ఉంటాయి. ఆ నవావరణల పూజల్లో సమస్త దేవతల యొక్క పూజలు మిళితమై ఉంటాయి. కాబట్టి అలా శ్రీచక్రార్చన చేయటం ద్వారా శ్రీచక్రం అనేటటువంటిది ఆ బిందు స్థానము నుంచి దాని యొక్క ఆ శక్తి అష్టదళ పద్మంగా, షోడశదళ పద్మంగా, సహస్రారం మన భూపురాల ద్వారా అట్లా ఆ యంత్రము ప్రకటమయ్యి ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని మనకు చూపేది. కాబట్టి ఆ శ్రీచక్రార్చన కూడా నిర్వహించుకోవటము ఇవన్నీ కూడా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి పూజల్లో భాగాలు. అట్లాగే 9 రోజులు 9 దుర్గలని పూజిస్తాం మనం. అట్లాగే 9 అవతారాలు అమ్మవారికి వేయటము దేవాలయాల్లో చాలా విశేషంగా చేసేటటువంటి చోట మహాకాళి, మొట్టమొదటి రోజున మహాకాళి, రెండవ రోజు కాళి, మూడవ రోజు చాముండ, నాలుగవ రోజు భ్రామరి, 5వ రోజు శాకంభరి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని. అట్లాగే కంసుణ్ణి వధించినటువంటి ఆమె యొక్క రక్తదంతిక, అలాగే దుర్గా, మహాలక్ష్మి, మహిషాసురమర్దని, ఇలాంటివన్నీ కూడా ఆమె యొక్క రూపాలన్నీ ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఆవాహన చేసుకుని చక్కగా అలంకారం చేసుకుని ఆమెను పూజించటం. అట్లాగే నవదుర్గలు ఉన్నాయి. ఆ నవదుర్గల పూజ కూడా మరి శైలపుత్రి, మొదటి రోజున శైలపుత్రి, మొదటి దుర్గగా శైలపుత్రిని పూజించాలి. రెండవ రోజున బ్రహ్మచారిని పూజించాలి. అట్లా మూడవ రోజున చంద్రఘంట అనేటటువంటి పూజించాలి. 4వ రోజున కూష్మాండని పూజించాలి. 5వ రోజున స్కందమాతని పూజించాలి. అట్లా 6వ రోజున కాత్యాయని, కాళరాత్రి, అట్లాగే మహాగౌరిని, సిద్ధిదాత్రిని, ఇట్లా 9 రోజులు 9 దుర్గలని పూజించటము, 9 అమ్మవారి యొక్క అవతారాలని, ఏ రాక్షసుని సంహరించి ఏ రూపం పొందిందో అటువంటి రూపాలని పూజించటము, కుమారుల్ని పూజించటము, ఈ సేవలన్నీ కూడా మనము ఈ శరన్నవరాత్రుల్లో, నవరాత్రి పూజల్లో కనుక రోజు ఒక్కొక్కటి చొప్పున చేసేట్లయితే అది పరిపూర్ణమైనటువంటి పూజ అవుతుంది. అట్లా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళకి ఐహికమైనటువంటి, పారమార్థికమైనటువంటి ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. మరి యమఘంటికల కాలంలో వచ్చేటటువంటి ప్రమాదాలను అన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చక్కగా శరన్నవరాత్రి ఉత్సవాలని ఇంటింటా జరుపుకోవటము, అలాగే ఉత్సవ దేవాలయాల్లో కనుక అయ్యేటట్లయితే విశేషంగా ఉత్సవాలుగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చేసుకుని ధన్యులం కావాలని చెప్పి పెద్దలు మనకి దేవి భాగవతం మొదలైనటువంటి పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక సుధాసాగరం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈ ఉత్తరాన్ని ఆనంది గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. సువాసిని పూజను 9 రోజులు చేయాలా, ఒక్క రోజు చేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఈ పూజ అనేటటువంటిది అమ్మవారికి ఇష్టమైనటువంటి సేవ అయినప్పుడు అమ్మవారి సేవ ప్రతిరోజు చేయటమే కర్తవ్యం. కుమారి పూజ చేస్తాము, రోజుకొక కుమారి పూజ చేస్తాం. అట్లాగే మరి పుష్పములు, ఫలములు సమర్పణ రోజు సమర్పిస్తాం, కానీ ఒకరోజు సమర్పించి ఊరుకోవటం ఉండదు. ఆమెకి సువాసిని పూజ చాలా ఇష్టమైనటువంటిది. ఆ సువాసిని పూజ వల్ల ఆ తల్లి అంటే మనము సువాసిని పూజ చేస్తున్నామంటే అక్కడ ఒక మనిషికి చేయటం కాదు, ఆ మనిషి యందు సాక్షాత్తు ఆ పరాశక్తిని, అమ్మవారిని ఆవాహన చేసుకుని సువాసిని పూజ చేస్తాం. ఆ సువాసిని పూజ అనేటటువంటిది ఒక గొప్ప సంస్కారం. అది ఈ కర్మభూమిలోనే, ఈ పుణ్యభూమిలోనే ఉన్నది. ఏ దేశంలో కూడా స్త్రీని పూజించేటటువంటి సంస్కారం లేదు. కేవలము స్త్రీని భోగ వస్తువుగా చూడటం తప్పితే పూజ్య వస్తువుగా చూసేటటువంటి స్థితి ఈ కర్మభూమిలో, ఈ భరత భూమిలోనే ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పి మనువు చెప్పాడు. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు అని. మరి ఆ తల్లి శరన్నవరాత్రుల్లో మన సన్నిధిలో ఉండాలి, ఆమె సర్వశక్తులతో మనల్ని అనుగ్రహిస్తూ మన దగ్గర ఉండాలి అని అనుకుంటే నారీ పూజ అనేటటువంటిది, ఈ సువాసిని పూజ అనేటటువంటిది కూడా మనం రోజూ చేయటమే చాలా అవసరం. దేవతలు స్త్రీ పూజ జరిగేటటువంటి చోటే ఉంటారట. యథార్థం చెప్పాలి అంటే
మనకి అనేక అవతారాలు ఉన్నాయి, అమ్మవారి అవతారాలు ఉన్నాయి, నవదుర్గలు కానివ్వండి, ఇంకో అవతారాలు కానివ్వండి. అట్లాగే అయ్యవారి యొక్క అవతారాలు ఉన్నాయి, దశావతారాలు ఉన్నాయి. పరమశివునికి దశావతారాలు ఉన్నాయి, విష్ణువుకి దశావతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నీ కూడా ఈ భారత భూమిలోనే ఎత్తారు, ఇంకా ఎక్కడా వేరే ప్రదేశాలలో ఎత్తలేదు. అవి వాళ్ళ నాగరికత వచ్చినా, ఒకప్పుడు నాగరికత లేకపోయినా, ఏ రకంగానైనా అవతారం ఎత్తటానికి ఏ స్థలం అయితే ఏమి అనుకుని ఆ స్థావరాలలో భగవంతుడు అవతరించలేదు, భగవతి అవతరించలేదు అంటే దానికి కారణం ఏమిటంటే నారీ పూజ లేదు. భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ పూజింపబడుతుందో అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ సువాసిని పూజ అనేటటువంటిది ఈ భూమికి, పవిత్ర భూమికి ఒక అద్భుతమైనటువంటి సందేశము, సంకేతము కూడా. కాబట్టి ఈ నారీ పూజ సువాసిని పూజ అనేటటువంటిది తప్పకుండా రోజు చేయటం ద్వారా సమాజానికి కూడా ఒక మంచి ఆలోచన ఇవ్వటం. ఒక స్త్రీని ఏ దృష్టితో చూడాలి, ఆ స్త్రీలో మనము పరాశక్తిని, అమ్మవారిని దర్శించేటటువంటి సంస్కారాన్ని మనం సమాజానికి ఇవ్వటం కూడా సామూహిక కార్యక్రమాల్లో తప్పకుండా సువాసిని పూజను నిర్వహించటం ఇది చాలా అవసరమైనటువంటిది. రోజు నిర్వహించటం వల్లే తల్లికి సేవలు రోజు చేయాలి 9 రోజులు. అట్లాగే 9 రోజులు సువాసిని పూజ చేయటంలోనే విశేషం ఉన్నది. మరి 9 రోజులు చేయలేకపోతే అంటే 9 రోజులు నవరాత్రులు 9 జరపనటువంటి వాళ్ళకు కూడా చివరి 3 రోజులు మూలా నక్షత్రము, దుర్గాష్టమి, మహర్నవమి 3 రోజులు చేసుకునేటటువంటి అవకాశం కూడా మరి పురాణాలు, మహర్షులు ఇచ్చారు. అట్లా ఒకరోజే చేసుకోకూడదా అంటే చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజను చేసుకోవటం తప్పు కాదు. కానీ పరిపూర్ణంగా మనం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమై ఆమె సేవ చేయాలి సంతృప్తికరంగా అనుకుంటే రోజు సువాసిని పూజ చేయటంలోనే నేరుగా అమ్మవారిని స్వయంగా పూజించినట్లుగా, అమ్మవారిని కూర్చోబెట్టుకుని పూజించినటువంటి తృప్తి కలుగుతుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ప్రకృతి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శరన్నవరాత్రుల్లో కొందరు శ్రీనివాస కళ్యాణం కూడా చేస్తారు, అందులోని అంతరార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారండి. ఈ అసలు బ్రహ్మోత్సవాలు ఈ శరన్నవరాత్రుల్లోనే జరుగుతాయి. తిరుపతిలో ఈ శరన్నవరాత్రుల్లో అద్భుతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, అన్ని వాహనాల్లో ఆయన మాడవీధుల్లో ఊరేగటము అదంతా కూడా నిత్యము మనం ప్రసారాల ద్వారా కూడా చూస్తూ ఉంటాం. అంటే బ్రహ్మోత్సవాలు, బ్రహ్మదేవుడు ఈ కాలంలో ఆయనకు ఉత్సవాలు నిర్వహించాడు కాబట్టి అవి బ్రహ్మోత్సవాలు అని చెప్పబడతాయి. మొట్టమొదట బ్రహ్మదేవుడు చేశాడనమాట ఈ ఉత్సవం, అందువల్ల అవి బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పరమరహస్యాన్ని మనం భావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమిటంటే అసలు ఆ తిరుపతిలో ఉండేటటువంటి ఆ కలియుగ దైవాన్ని అమ్మవారిగా భావన చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆదిశంకరాచార్యుల వారు అక్కడ శ్రీచక్ర స్థాపన చేశారని, అక్కడ అసలు దేవీ శక్తి ఉన్నది అనేటటువంటి దేవిగా భావన చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుణ్ణి. దానికి నిదర్శనమే మరి శరన్నవరాత్రుల్లో. నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు ఎవరికి జరుగుతాయి? శరన్నవరాత్రుల్లో అమ్మవారికి జరుగుతాయి. అలా ఆయనకి జరగటం అనే దాన్ని పురస్కరించుకుని అది ఆ దేవి శక్తియే అక్కడ ఉన్నది అని భావన చేస్తారు. అందువల్లనే మామూలుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలలో సింహాలు ఉంటాయి. ఆ మంటపాల మీద సింహాలు ఉండేటటువంటిది దేవీ సంబంధమైన ఆలయాల్లో ఉంటాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి మీద ఆ సింహపు గుర్తులు ఉంటాయి, అంటే దేవికి సంబంధించినటువంటి ఆ నిదర్శనాలు. అలాగే కాసుల పేరు అనేటటువంటిది ఆడవాళ్ళు వేసుకునే ఆభరణం. వెంకటేశ్వర స్వామికి కాసుల పేరు ఉంటుంది. ఆయన యొక్క వెనక భాగంలో జడలు కూడా ఉన్నాయి అని చెప్పి అంటారు. అట్లాగే ఆయన వక్షస్థలము స్త్రీ వక్షస్థలములాగా ఉంటుంది అని చెప్పి, తర్వాత ఆయనకి ఈ శంఖచక్రాలు కూడా అసలు మూల విరాట్కి లేదు, శంఖచక్రాలు అనేటటువంటివి లేవు, తర్వాత ఏర్పడినటువంటివి. అలా స్త్రీ శక్తిగానే, అమ్మవారిగానే అక్కడ ఆవాహన జరిగింది. కాబట్టే దేవి నవరాత్రులలో
అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి అదొక ఖ్యాతి కూడా ఉన్నది. మొత్తానికి ఏదైనా బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి ఈ శరన్నవరాత్రుల్లో జరుగుతున్నాయి కాబట్టి శ్రీనివాసునికి సంబంధించినటువంటి ఉత్సవాలు మరి మిగతా చోట్ల కూడా చేసుకోవటం తప్పేమీ కాదు. అలా జరగటానికి కారణం అది. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా శాస్త్రీయపరంగా ఉత్తమమైన సమాధానాలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలండి. సంతోషమ్మ, అందరికీ కూడా శుభాకాంక్షలు. చూశారు కదండి, ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.